హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&C సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. ఇది మనకి ఎగ్జామ్కి వస్తుంది అండ్ చాలామందికి ఇది ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వేస్తే కూడా అయిపోతుందని అనుకుంటారు. కానీ ఎవరికైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక ఎగ్జాంపుల్ తోటి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే చలో. సో క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనము ఆ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసే ముందు ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై 1, 3, 5, 7, 9. ఏమంటున్నాడు? 4 డిజిటెడ్ నెంబర్స్ యొక్క సమ్ అంట. అంటే మనకి మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చిండు? 5 ఇచ్చిండు. ఆ 5 డిజిట్స్ నుంచి మనము ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ పాసిబుల్ అవుతాయో కనుక్కోమంటుండు. వన్స్ అవి కనుక్కున్న తర్వాత ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో అడుగుతుండు. అంటే సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసుకొని ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ని మనము ఫామ్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత 4 డిజిట్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది క్వశ్చన్. మనం క్వశ్చన్లో సాల్వ్ చేయడానికి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది చేస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఎంసెట్, మెయిన్స్, ఐఐటి అంత లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ మీకు. ఓకేనా? చలో. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఒక 3 నెంబర్స్ తీసుకున్నా. 1, 2, 3. ఇప్పుడు ఈ 1, 2, 3ని మనము ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ అరేంజ్మెంట్ నేను 1, 2, 3 తీసుకున్నా. తర్వాత ఏం చేసిన? 3ని ఇటు పంపించిన, 2ని ఇటు పంపించిన, 1, 3, 2 అయింది. ఓకే, నేను 1 పొజిషన్ చేంజ్ చేయకుండా ఓన్లీ 2, 3 పొజిషన్ చేంజ్ చేసిన. తర్వాత ఏం చేస్తున్నా అంటే 1 పొజిషన్ని చేంజ్ చేసిన. ఎక్కడికి పంపించిన? మధ్యలోకి పంపించిన. 2ని ఇటు సైడ్ పంపించిన, 1 అటు సైడ్ పంపించిన. సో 2, 1, 3. తర్వాత ఏం చేసిన? ఈ 3ని ఇటు పంపించిన, 1ని ఇటు పంపించిన. 2, 3, 1. అదొక కాంబినేషన్, అదొక అరేంజ్మెంట్. తర్వాత ఏం చేసిన? 3ని మధ్యలో తీసుకొచ్చిన, 3, 2, 1. తర్వాత ఈ 2 అటు పంపించిన, 1 అటు పంపించిన, 3, 1, 2. సో మొత్తానికి మనకి ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయి? ఎన్ని అరేంజ్మెంట్స్ వచ్చినాయి? 6 అరేంజ్మెంట్స్ వచ్చినాయి. అంటే ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసుకొని మనము 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 6 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. 3 డిజిట్స్ ఉన్నాయి. ఆ 3 డిజిట్స్ని తీసుకొని మనము 6 3 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 6 3 డిజిట్ నెంబర్స్. ఇప్పుడు వీటిని సమ్ చేస్తున్నా. ఓకే, 3 + 2 5, 5 + 3 8, 8 + 1 9, 9 + 1 10, 10 + 2 12, 12 1, 3 + 3 6, 6 + 1 7, 7 + 3 10, 10 + 3 13, 3 + 3 6, 6 + 2 8, 8 + 2 10, 11 12 13. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 13 32. ఓకే, ఇప్పుడు నేను ఈ సమ్మునే ఇంకొక రకంగా చేస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇదే మనం ఇక్కడ వాడతాం, జాగ్రత్తగా చూడండి. సో దానికి వెళ్ళే ముందు 651 ఉందా? ఈ 651ని నేను ఎట్లా రాసుకుంటున్నానో చూడండి. 6 × 100 + 5 × 10 + 1 × 1. ఇదంతా వేస్తే మనకి ఎంత వస్తుంది? 651 వస్తుంది కదా, అవునా కాదా? పక్కనా కాదా? 6 × 100 + 5 × 10 + 1 × 1. ఎందుకు ఇట్లా రాసుకున్నా? 1 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 × 1, 5 ప్లేస్లో 10 ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 × 10, ప్లస్ 100 ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 × 100. దీన్ని అంతా యాడ్ చేస్తే 651 వస్తుంది. ఒక్క నిమిషం. సో ఇది 651. ఇట్లనే చూడండి, ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 1 ఏ పొజిషన్స్లో ఉందో చూసుకొని వాటిని ఆ పొజిషన్ యొక్క వాల్యూతో మల్టిప్లై చేస్తున్నా. చూడండి, ఈ పర్టికులర్ అరేంజ్మెంట్లో 1 ఎక్కడ ఉంది? 100s ప్లేస్లో ఉంది. సో 1 × 100 ప్లస్ ఈ అరేంజ్మెంట్లో 100s ప్లేస్లో ఉంది 1 × 100 ప్లస్ ఈ అరేంజ్మెంట్లో 1 × 10 ప్లస్ ఈ అరేంజ్మెంట్లో 1s ప్లేస్లో ఉంది కాబట్టి 1 × 1 ప్లస్ 1 × 1 ప్లస్ 1 × 10. అట్లా నేను 1కి సంబంధించిన ఈ అన్ని అరేంజ్మెంట్స్లో 1 యొక్క పొజిషన్ని 1ని దాని యొక్క ఏమంటారు వాల్యూ ప్లేస్ తోటి మల్టిప్లై చేసిన. 10s ప్లేస్ 11s అట్లా 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేసిన. తర్వాత ఏం చేస్తున్నానో చూడండి. 2 ఉందా? 2ని కూడా ఏ ప్లేస్లో ఉందో ఆ వాల్యూతో యాడ్ చేసిన. 2 × 10, 2 × 1, 2 × 100,
2 into 100, 2 into 10, 2 into 1. Okay, next 3 into 1, 3 into 10, 3 into 1, 3 into 10, 3 into 100, 3 into 100. సో చూద్దాం. ఫస్ట్ నేను దీన్ని యాడ్ చేసి తర్వాత అన్న యాడ్ చేస్తా. దీనికి ఈక్వల్ వస్తుందో లేదో చూద్దాం. 1 into 100 ఎంత? 100. 100 plus 100, 200. 200 plus 10, 210. 210 plus 10, 220. 220 plus 1, 221. 221 plus 1, 222. క్లియర్? నెక్స్ట్ 2 into 10, 20. ఓకే, 100లో చేసిద్దాం. 2 into 100, 200. 200 plus 200, 400. 400 plus 20, 420. 420 plus 20, 440. 440 plus 2, 442. 442 plus 2, 444. నెక్స్ట్ 3 tens are 30. 3 tens are 30. 30 plus 30, 60. 60 plus 300, 360. 360 plus 300, 660. 660 plus 3, 663. 663 plus 3, 666. ఓకే, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. మనకి 222, 444, 666, 24, 10. సారీ, 246. 6 plus 6, 12. 1. 6 4, 10. 10 plus 2, 12. 12 plus 1, 13. 1. 6 plus 4, 10. 10 plus 2, 12. 12 plus 1, 13. మనకేమొచ్చింది? 1332 వచ్చిందా లేదా? ఓకే, మీకు అర్థం కావాలని చెప్పి దీన్ని ఇట్లా చేసిన. సేమ్ ఇదే మెథడ్ మనం ఇక్కడ చేస్తాం, కానీ ఇక్కడ మీరు మనకి 3 digits ఇచ్చిర్రు. ఆ 3 digits తోటి 3 digit నెంబర్స్ ఎన్నో అంటే మనం ఈజీగా రాసేసుకోగలిగినాం. కానీ ఇక్కడ 5 digits ఇచ్చిండు. 5 digits నుంచి మనం 4 digit నెంబర్స్ రాసుకోవాలి. ఎన్నని రాస్తావు? ఇట్లా ఎన్ని కాంబినేషన్స్ అని రాస్తావు? ఎంత అని రాస్తావు? రాయలేము. సో అప్పుడే మనము పర్మిటేషన్స్ వాడాలి. సో ఇక్కడ మనం పర్మిటేషన్స్ ఎట్లా వాడతామో నేను నీకు చెప్తా చూడు. ఓకే, సరే. ఫస్ట్ మనకి 4 digit నెంబర్స్ ఎన్ని ఫామ్ అయితే చూద్దాం. 1 3 5 7 9. సో 4 digit అన్నాడు కాబట్టి 1 2 3 4 పక్కన. చలో, సో మన దగ్గర 5 digits ఉన్నాయి, 4 spaces ఉన్నాయి. ఎన్ని వేస్లో ఫిల్ చేస్తాము? ఫస్ట్ స్పేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 waysలో. 4 ways, 3 ways, 2 ways. 5 4s are 20. 23s are 60. 62s are ఎంత? 120. సో టోటల్గా మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 120 4 digit వర్డ్స్ ఉన్నాయి. 4 digit నెంబర్ వర్డ్స్ అంటున్నా. 4 digit నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, 120. అందులో ఫస్ట్ కేస్ 4. అందులో 100s ప్లేస్లు ఉన్నాయి, ఎన్నో కనుక్కుందాం. ఓకే, 100s ప్లేస్లు ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం. ఎందుకు చెప్పండి? ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. 100s ప్లేస్లో ఉన్నాయి 2 కాబట్టి అవన్నీ యాడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ 100s ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో అది తెలుసుకోవాలంటే అరేంజ్మెంట్స్ వాడాలి. ఇట్లా మనము రాసుకోలేము అన్ని అరేంజ్మెంట్స్. సో ఎట్లనో చెప్తా. ఇది మనకి 1 ఉండాలి, ఫిక్స్ 1 ఉండాలి. మిగతా 3 A1 ఉండొచ్చు. సో మిగతా 3 A1 ఉండొచ్చు అంటే ఫస్ట్ 1 ఫిల్ చేసినాం కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 కదా. 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 ways, 3 ways, 2 ways. 4 3s are 12, 12 2s are 24. సో 1000s ప్లేస్లో ఉన్నప్పుడు 1000s ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4 3s are 12, 12 2s are 24. టోటల్ 24 నెంబర్స్ పాసిబుల్. 1000s ప్లేస్లో ఉన్నప్పుడు ఎన్ని నెంబర్స్ అరేంజ్ చేయొచ్చు మనము? 24. సరే, మళ్ళీ 1 100లో ఉన్నప్పుడు అయిపోయింది. మళ్ళీ 1 10sలో కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి కదా. మళ్ళీ 1 1s ప్లేస్లో ఉంది కూడా, అది కూడా యాడ్ చేయాలి కదా. ఎస్, సరే. మళ్ళీ 1000 అయిపోయింది. నెక్స్ట్ 100s ప్లేస్లో ఉందనుకుందాం 1. సో 100s ప్లేస్లో 1 ఉందనుకుందాం. ఎస్, టోటల్గా మనకి 100s ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఈ మూడింటిని ఎన్ని వేస్లో ఫిల్ చేస్తాం మనము? 4 3 2. ఇది కూడా మనం 24 వేస్లో ఫిల్ చేస్తాం. సో
1000 ప్లేస్లో 1 ఉండాలంటే 1 ఉన్న అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 24. 100s ప్లేస్లో 1 ఉన్న అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 24. అంటే 24 వర్డ్స్ ఉన్నాయి. 100s ప్లేస్లో 1 ఉన్న వర్డ్స్ 24. ఓకేనా? సిమిలర్గా 10s ప్లేస్లో ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4, 3, 2. అవి కూడా 24. ఓకే. సిమిలర్గా 1s ప్లేస్లో ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4, 3, 2, 24. సో మొత్తము 24 వర్డ్స్ 24 వర్డ్స్ 1000s పొజిషన్స్లో ఉన్న వర్డ్స్ అరేంజ్ అయినవి 24 ఉన్నాయి. సిమిలర్గా 100s ప్లేస్లో ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 24. 10s ప్లేస్లో ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 24. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని అన్నిటిని యాడ్ చేయాలి కదా. ఎట్లా? ఇప్పుడు 1000s ప్లేస్లో ఉందనుకో, మనము ఆ 1000s ప్లేస్లో ఉంటే ఏం చేయాలి? సింపుల్గా ఇంటూ 1000 చేయాలి. సో ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అట్లా చెప్పండి? 24 నెంబర్స్ ఉన్నాయి. అంటే 24 నెంబర్స్లో ఆ 24 నెంబర్స్ 1000 ప్లేస్ తోటే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నేను సింపుల్గా టోటల్ నెంబర్ ఎట్లా కనుక్కోవచ్చు? 24 × 1000. ఇప్పుడు 100 ప్లేస్లో ఉంది కాబట్టి 24 × 100. నెక్స్ట్ ఇప్పుడు 10s ప్లేస్లో ఉంది కాబట్టి 24 × 10, 24 × 1. సో అన్ని నెంబర్స్లో 1 డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటే దాని యొక్క వాల్యూని మనం ఇట్లా కనుక్కున్నాం. ఇక్కడ 1ని ఎట్లయితే డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు దాన్ని ఆ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేసి యాడ్ చేసినామో, ఇక్కడ కూడా 1000s పొజిషన్లో ఉన్నప్పుడు దాని వాల్యూని ఎన్ని వర్డ్స్ ఉన్నాయో, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్తో మల్టిప్లై చేసి దాని వాల్యూ కనుక్కున్నాము. 100s పొజిషన్స్లో ఉన్నప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని దాని వాల్యూతో మల్టిప్లై చేసి కనుక్కున్నాము. సిమిలర్గా ఇక్కడ కూడా. అయితే ఇది 1 డిజిట్ యొక్క కేస్. అట్లా 3 డిజిట్ కూడా 1s పొజిషన్లో ఉంటుంది, 10s పొజిషన్లో ఉంటుంది, 100s పొజిషన్లో ఉంటుంది, 1000s పొజిషన్లో ఉంటుంది. వాటి యొక్క వాల్యూ కూడా మనము ఇక్కడైతే ఎట్లయితే మల్టిప్లై చేసి యాడ్ చేసినామో ఇక్కడ కూడా చేయాలి. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియాలి. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 3 అనేది 3 అనేది 1s పొజిషన్లో 2 టైమ్స్ ఉంది. అందుకే 3 × 1 3 × 1 అని తెలుసు. కానీ మనకి ఇక్కడ 3 1s పొజిషన్లో ఉన్న నెంబర్స్ ఎన్నో తెలవాలంటే ఈ అరేంజ్మెంట్ NPR లేదా అరేంజ్మెంట్ యూజ్ చేసి కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎట్లా వచ్చింది చూడండి. మొత్తం ఎంత వస్తుంది? 24 × 1000 ప్లస్ 24 × 100. అంతే 1 కూడా పెట్టాలి, ఎందుకంటే 1 తోటి మల్టిప్లై చేయాలి మనం. ఇంటూ 1. సో 1 × 24 × 100 అయిపోయిందా? 10 ప్లస్ 1 × 24 × 1. ఓన్లీ వాల్యూ కాదు, నెంబర్స్ ఇంటూ నెంబర్ ఎంత ఉంది ఇంటూ పొజిషన్ యొక్క వాల్యూ. సో ఇవన్నీ ఇప్పుడు సింపుల్గా నేను 24 కామన్ తీస్తే 1000 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 1. ఇదంతా ఎంత వస్తుంది చెప్పండి? 24 × 1000 ప్లస్ 100 1100, 1100 ప్లస్ 10 1110 ప్లస్ 1. సో 1 1 1 1. సో క్లియర్గా అర్థమైందా? సో ఇది 1 కేస్. అంటే 1 డిజిట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు దాని వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే ఇంత వచ్చింది. మళ్ళా 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది. ఎన్ని వస్తాయి? సింపుల్. దీన్ని కూడా మనం అంతా చేసుకునే బదులు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఎట్లా చెప్పండి? చెప్పేశారు ఇప్పుడు మీరు, మీకు అర్థమైపోయింది. ఈజీగా చెప్పేశారు ఇప్పుడు మీరు. నేను రాస్తున్నాను చూడండి, 2 minutesలో రాసేస్తాయి. సేమ్ 24 వాట్సే పాసిబుల్ అవుతాయి 3 10s ప్లేస్లో ఉన్న. ఇంటూ 1000 ప్లస్ 24 × 3 × 100 ప్లస్ 24 × 3 × 10 ప్లస్ 24 × 3 × 1. సో దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ 3. సో 3 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూని ఏమంటారు మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఇది వస్తుంది.
సిమిలర్గా 5 చలో నెక్స్ట్ 7 5 అయిపోయింది, 7 అయిపోయింది, 9 నెక్స్ట్ 3 5 7 9. ఇవన్నీ యాడ్ చేయండి. ఇంకా ఇది కూడా మొత్తం ఇది కూడా అంతే వస్తుంది. మనకి ఎంత వస్తుంది చెప్పండి. 24 into 3 కామన్ తీయండి, సేమ్ అదే. 24 into 5 కామన్ తీయండి, అదే. 24 into 7 కామన్ తీయండి, అదే. 24 into 9 కామన్ తీయండి, అదే. సో యాడ్ చేయండి మొత్తం. 24 5 plus 24 into 7 into 1111 plus 24 into 9 into 1111. ఇందులోకి నుంచి మనం 24 కామన్ తీయచ్చు, 111 కామన్ తీయచ్చు. 4 into 1111 కామన్ తీస్తే మనకేమొస్తుంది? 1 plus 3 plus 5 plus 7 plus 9. 24 into 1111 into 1 plus 3 4 plus 5 9 9 plus 7 16 16 plus 9 25. So 25 into 24 into 11111. This is the answer. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పిందే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి. సో ఆ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆ కాన్సెప్ట్ అర్థం చేయించిన అదే కాన్సెప్ట్ని ఇంకో ఈ కాంప్లెక్స్ సమ్ మీద వాడినా. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.